నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. సుందరకాండ ప్రారంభించుకుందామండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిలాత్మజం. కూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ గురించిన సుప్రసిద్ధ చెందిన శ్లోకం ఇది. వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాముఖ్యత ఉందనే ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం. సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమ సుందరుడు. అందులోని కథ పరమ సుందరం. సీతాదేవి పరమ సుందరి. ఆమె ఉన్న వనం పరమ సుందరమైనది. కావ్యం మరింత సుందరమైనది. హనుమంతుడు సుందరుడు. మంత్రం కూడా సుందరమే. ఈ కాండలో సుందరం కానిది ఏమున్నది అని ఈ శ్లోకానికి అర్థం. సుందరకాండ ఫలశ్రుతిని గురించిన రామాయణమే గాక స్కాంద పురాణము, బ్రహ్మాండ పురాణము, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోనూ కనిపించడం దీని వైశిష్ట్యాన్ని చెప్తుంది. వీటిని పరిశీలించి చూస్తే వాల్మీకి ఈ కాండం నుంచి నేటి సమాజానికి కూడా పనికొచ్చే పరమాద్భుతమైన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడనిపిస్తుంది. సుందరకాండలో హనుమంతుడే కథానాయకుడు. రామాయణంలోని ప్రతి కాండలోనూ శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఇందులో చివరిలో మాత్రమే శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు. కానీ కథంతా శ్రీరామ కార్య సాధనతో ముడిపడి ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం బయలుదేరిన వానర వీరుల్లో దక్షిణ దిశగా పయనించిన అంగద, జాంబవంత, హనుమంతాది మహావీరులు కార్యసాధన చేసుకొని తిరిగి రాగలరన్న విశ్వాసం రామునిలో పుష్కలంగా ఉంది. అదే నిజమైంది. సుందరకాండ పారాయణం సకల శుభాలు మీ సొంతం. శ్రీయాంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం తరుణార్క ప్రభో శాంతం రామధూతం నమామ్యహం. సుందరకాండము మొదటి సర్గ 1-10 శ్లోకాలండి. తతో రావణ నీతాయాః సీతాయా శత్రుఘర్షణః యేష పదమన్వేష్టुं చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ అథ వైఢూర్యవర్ణేషు సాధ్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ వరసాపాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ నీలలోహితమాం దిష్ట పత్రవర్ణైః స్వభావవిహితైశ్చిత్రైః ధాతుభిः సమలం కృతం కామరూపిభిరావిష్టం అభీక్షణం సపరిచ్ఛదైః యక్షకిన్నరగంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః
సతతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగ ఇవాబభౌ. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం ప్రాగ్ముఖః కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ప్లవంగప్రవరైర్దృష్టः ప్లవనే కృతనిశ్చయः వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. ఈ 10 శ్లోకాలకి వచనం చెప్పుకుందామండి. అనంతరము జాంబవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతమైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాయ దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింపనించిన వాడే హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. అచ్చటి పచ్చిక బయళ్ళు వైఢూర్య వర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదుగా స్వచ్ఛములై ఉండుటచే అవి సలిల కల్పములై వాయు స్పర్శచే తరంగాయుతములై అలరారుచుండెను. అంతటి ధీరుడును మహాబలిశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటూ ఇటూ సంచరించుచుండెను. ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహం వలె విజృంభించుచు తిరుగుచుండగా ఆయన వక్షస్థలం యొక్క తాకిడికి అతడు వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై గల పక్షులు భయపడినవి. పెక్కు మృగములు అసువులను కోల్పోయినవి. ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్రం వర్ణములు గల ధాతువులచే అలంకృతమై ఉండేది. అచట దేవతాసములైన కామరూపులకు యక్ష కిన్నెర గంధర్వ నాగులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండేది. అసంఖ్యాకములైన ఏనుగులతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలిపియున్న ఆ కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజం వలె భాషించెను. అతడు సూర్యునకును మహేంద్రునకును వాయుదేవునకును బ్రహ్మదేవునకును ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి అచట తన తండ్రియగు వాయుదేవునికి ప్రణమిల్లెను. దక్షిణ దిశగా వెళ్ళదలసిన వాడై అతడు తన శరీరమును పెంచెను. రామ కార్యసిద్ధికై సముద్రమును లంఘింప నిర్ణయించుకొని వానర వీరులందరినూ చూచుచుండగా అతడు పున్నమి దినములందు ఉప్పెంగు సముద్రుని వలె వృద్ధి చెందెను. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటగోరి అపరిమితంగా తన శరీరమును పెంచెను. లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కర చరణములచే బలంగా అదిమెను. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.